ఒక ప్రశ్న అడుగుతాను. ఇద్దరు వ్యక్తులు నెలకు 50,000 జీతం సంపాదిస్తున్నారు. ఒకరు ప్రతి నెల చివరికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. మరొకరు అదే జీతంతో సేవింగ్స్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెల్లగా సంపదను నిర్మిస్తున్నారు. ఇద్దరికీ జీతం ఒకటే. అయితే తేడా ఎక్కడ ఉంది? జీతంలో కాదు, వారి అలవాట్లలో ఉంది. ఈ వీడియోలో ఆర్థికంగా తెలివైన వ్యక్తులు ప్రతిరోజు పాటించే 10 అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ అలవాట్లు మీరు కూడా ప్రారంభిస్తే మీ డబ్బు మీద మీకే నియంత్రణ వస్తుంది. నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మనీ సేవింగ్స్, ప్రొడక్టివిటీ, స్మార్ట్ లివింగ్, జపనీస్ లైఫ్ స్టైల్ మరియు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి సులభమైన తెలుగులో తెలుసుకుంటాం. అయితే మొదటి అలవాటు నుండి ప్రారంభిద్దాం. ముందుగా మీకే చెల్లించుకోండి. జీతం వచ్చిన వెంటనే ఖర్చులు చేసి మిగిలితే సేవ్ చేస్తాను అనేది చాలామంది చేసే తప్పు. ఆర్థికంగా తెలివైన వ్యక్తులు ముందుగా సేవింగ్స్ అకౌంట్లో డబ్బు పెడతారు. తర్వాతే ఖర్చులు చేస్తారు. మీ జీతంలో కనీసం 10% నుంచి 20% వరకు ముందుగా సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి రూపాయికి పని ఉండాలి. సంపాదించిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చవుతుందో వారికి తెలుసు. బడ్జెట్ రాస్తారు. అనవసర ఖర్చులను వెంటనే గుర్తిస్తారు. బడ్జెట్ అనేది డబ్బును పరిమితం చేయడం కాదు, డబ్బును సరైన దిశలో పంపించడం. అవసరం అండ్ కోరిక మధ్య తేడా. కొత్త మొబైల్ చూసి మనకు కూడా కొనాలనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒక్క ప్రశ్న అడుగుతారు. ఇది అవసరమా లేక కోరికనా? ఈ ఒక్క ప్రశ్న ₹1000 సేవ్ చేస్తుంది. అప్పులను తగ్గిస్తారు. క్రెడిట్ కార్డ్‌ని డబ్బు ఉన్నట్లు కాదు, బాధ్యతగా ఉపయోగిస్తారు. ఈఎంఐలు ఎక్కువైతే సేవింగ్స్ తగ్గిపోతాయని వారికి తెలుసు. అందుకే అనవసర అప్పులకు దూరంగా ఉంటారు. నిరంతరం నేర్చుకుంటారు. డబ్బు సంపాదించడం గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ట్యాక్స్ గురించి బుక్స్ చదువుతారు. పాడ్కాస్ట్ వింటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్. చిన్న ఖర్చులను కూడా గమనిస్తారు. రోజు కాఫీ, ఫుడ్ డెలివరీ, ఇంపల్స్ షాపింగ్, ఇవి చిన్నవే అనిపిస్తాయి. కానీ సంవత్సరం చివరికి ₹1000 ఖర్చవుతాయి. చిన్న ఖర్చులే పెద్ద సేవింగ్స్ని తగ్గిస్తాయి. అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్. జాబ్ పోయినా, అనారోగ్యం వచ్చినా, అత్యవసర పరిస్థితి వచ్చినా భయపడకుండా ఉండేందుకు కనీసం 3 నుండి 6 నెలలు ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుతారు. డబ్బును పని చేయిస్తారు. కేవలం సేవ్ చేయడం మాత్రమే కాదు, ఇన్వెస్ట్ కూడా చేస్తారు. ఎఫ్‌డి, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ లేదా తమ లక్ష్యాలకు సరిపోయే పెట్టుబడులు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనకి పోస్ట్ ఆఫీస్‌లో కూడా చాలా పథకాలు అందుబాటులో ఉంటున్నాయి ఈ రోజుల్లో. మనం నెలకి 500తో కూడా ప్రారంభించవచ్చు నెలవారీ కట్టడానికి. మనకి కొన్ని సంవత్సరాల తర్వాత వడ్డీతో పాటు మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు. అది కూడా మనకి సేవింగే. బల్క్‌లో ఒకసారే తీసుకోవచ్చు అమౌంట్‌ని. నేను పని చేయడమే కాదు, నా డబ్బు కూడా పని చేయాలి అని ఆలోచిస్తారు. ఇతరులతో పోల్చుకోరు. పక్కింటి వాళ్ళు కొత్త కారు కొనుగోలు చేశారు, అందుకే నేను కొనాలి అని ఆలోచించరు. వాళ్ళు తమ ఫైనాన్షియల్ గోల్స్ మీదే ఫోకస్ చేస్తారు. కంపారిజన్ చాలాసార్లు అనవసర ఖర్చులకు కారణమవుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలు, ఇంటి కోసం, పిల్లల చదువు కోసం, రిటైర్మెంట్ కోసం ప్రతి లక్ష్యానికి ప్రత్యేక సేవింగ్స్ చేస్తారు. చిన్న చిన్న స్టెప్స్ పెద్ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి దారి తీస్తాయి. మరి ఈరోజు నేర్చుకున్న 10 అలవాట్లు ముందుగా సేవ్ చేయండి. బడ్జెట్ రాయండి. అవసరమైనదే కొనండి. అప్పులు తగ్గించండి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోండి. చిన్న ఖర్చులను నియంత్రించండి. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి. డబ్బును పెట్టుబడి పెట్టండి. ఇతరులతో పోల్చుకోవద్దు. దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోండి. గుర్తుంచుకోండి,
ధనవంతులు కావడానికి ముందుగా పెద్ద జీతం అవసరం లేదు. మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ అవసరం. ఈరోజు ఈ 10 అలవాట్లలో ఒక్క అలవాటైనా ప్రారంభించండి. ఒక సంవత్సరం తర్వాత మీ ఫైనాన్షియల్ లైఫ్‌లో ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఇప్పటికే పాటిస్తున్న ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఏది? కమెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి స్మార్ట్ లివింగ్, మనీ సేవింగ్, ప్రొడక్టివిటీ, జపనీస్ లైఫ్ స్టైల్ మరియు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.